హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఈరోజు నేను కువైట్ ఫ్రైడే మార్కెట్కి వచ్చాను. ఈరోజు ఇక్కడ చూస్తే మనకి దొరకని ఐటమ్ అంటూ ఏమి ఉండదన్నమాట. మనకి ఏంటంటే ఇటువైపు చూడండి స్పెక్ట్స్, ఇటువైపు మొబైల్ కవర్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అవైలబుల్గా ఉంటాయి. నేను మా వైఫ్తోని మా పాపతోని వచ్చాము. చూడండి రకరకాల వాచెస్ అన్నీ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మొబైల్స్ కానీ క్లాత్స్ కానీ ఇక్కడైతే ఫుల్ రష్గా ఉంటుంది. ఎవ్రీడే అయితే ఓపెన్లో ఉండదు. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అయితే ఓపెన్లో ఉంటుంది ఇక్కడ కువైట్లో మ్యాక్సిమం అందరూ, అంటే కువైటీస్ కాకుండా నాన్ లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతిదీ కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు. చాలా రష్గా ఉండే మార్కెట్ అయితే ఇది మాత్రం. ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది. ఫర్నిచర్ ఇంకా ఏ టు జెడ్. ఎవరైనా కొత్తగా కువైట్లో ఫ్యామిలీని షిఫ్ట్ చేయాలనుకుంటే మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి అన్నీ ఇక్కడికి వచ్చి బై చేసి వెళ్తూ ఉంటారనమాట. ఇది క్లాత్స్ అనమాట. క్లాత్స్, షూస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటారు. చాలా కొంచెం బిజీ ఏరియా అనమాట ఇదైతే. ఇది ఫర్నిచర్ షాప్ అనమాట. ఇందులో సెకండ్స్ ఫర్నిచర్స్, న్యూ ఫర్నిచర్స్ కూడా ఉంటాయి. ఏదైనా మనకి డ్రాయర్స్ కానీ, లేదంటే సోఫా కానీ, చైర్స్, ఇన్ని వెరైటీ. ఇక్కడైతే వుడెన్ ఐటమ్స్ అయితే చాలా చీప్గా దొరుకుతాయి అన్నమాట. మనకి ఎప్పుడు ఇండియాలో అలాంటివి ఎప్పుడు చూసుండం. ఇక్కడ అయితే బాగా చీప్గా దొరుకుతూ ఉంటాయి. ఇదేంటంటే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ సెకండ్స్ అనమాట. సెకండ్స్ కానీ స్పేర్స్ కానీ అలాంటివి ఏమన్నా మనకి ఎప్పుడైనా స్పేర్స్ ఏమన్నా కావాలి కానీ, మిక్సీ స్పేర్స్ కానీ ఏమన్నా ఇలాంటివన్నీ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్నీ కొంచెం చీప్గా దొరుకుతాయి అనమాట. మనం కొన్ని సామాన్లు అంటే డిస్టెన్స్ అయితే ఎక్కువే కానీ చిన్న సామాన్లు అవి తీసుకోవడానికి అయితే ఇవి చీప్ అనమాట. మా వైఫ్కి ఈరోజు చూపించడానికంటే ఇలా కువైట్ కొత్తగా వచ్చారు, చూపించడానికి వచ్చాం. కొన్ని ఫోన్స్కి ఛార్జెస్, వైఫై రూటర్స్, నెక్స్ట్ పాత బొమ్మలు, ఇలాంటివన్నీ ఏటీజెడ్ దొరుకుతాయి. ఇది చూడండి హార్డ్వేర్ ఐటమ్స్ అనమాట. ఇయర్ ఫోన్స్ కానీ, పాత హెడ్ ఫోన్స్ కానీ, యాపిల్ ఛార్జర్స్ కానీ, యాపిల్ అడాప్టర్స్ కానీ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. మనం ఓపిక్గా సెర్చ్ చేసుకొని వెతుక్కోవాలన్నమాట. ఇక్కడ ఇంకా మనకి కొన్ని యూనిక్ ఐటమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. మనకి ఎప్పుడూ చూడలేని ఐటమ్స్ కూడా కొన్ని దొరుకుతూ ఉంటాయి. నేనైతే ఏదైతే పర్చేస్ చేయలేదు, ఇవన్నీ హార్డ్వేర్ ఐటమ్స్, స్క్రూ డ్రైవర్స్, ఇవన్నీ మనకి ఏమన్నా పనికొచ్చి ఏమన్నా ఉంటే చూడండి ఎవరెవరో ఎత్తుక్కొని. కాకపోతే ఓపిక ఎక్కువ ఉండాలి. ఓపిక ఎక్కువ ఉండి సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి బైసికల్స్ అనమాట. సెకండ్స్ ఉంటాయి, కొత్తవి కూడా ఉంటాయి. ఇవి ఏంటంటే మా పాప ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది, డాడీ నాకు బైసికల్ సైకిల్ ఏదో ఒకటి అని ఇది కావాలని గోల్ పెట్టిందనమాట. కానీ అదంతా పర్ఫెక్ట్గా లేదు. నెక్స్ట్ ఏది కనిపిస్తే అక్కడికే డాడీ టెడ్డీ బేర్ దగ్గరికి ఇలా వచ్చింది. కానీ ఇదైతే పర్ఫెక్ట్ అండి. ఇదైతే కొత్త న్యూ ఫర్నిచర్స్ అనమాట. మనకి ఏదైనా ఫర్నిచర్ కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. నేను మా ఇంట్లోకి అయితే మ్యాక్సిమం ఇక్కడి నుంచే తీసుకున్నాను. కొన్ని ఫర్నిచర్ యూజ్ఫుల్ ఐటమ్స్, అంటే అన్నీ కాదు, కొన్ని తీసుకున్నాను. ఇదైతే న్యూ ఫర్నిచర్ అనమాట. కొంచెం చీప్గానే దొరుకుతుంది. మన ఇండియాలో లాగా కొంచెం ఎక్స్పెన్సివ్ కాదు. ఇది డోర్ కర్టన్స్ అనమాట. డిఫరెంట్స్, హైట్, టాల్ ఇలాగా. ఇంకా ఇదంతా ఇలా తిరిగి అలసిపోయి కూర్చొని ఉన్నారు. సో ఇది షుగర్ క్యాన్ జ్యూస్ తీసేది అనమాట. అలాగే ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.